మనకి డిసప్పాయింట్మెంట్ ఎందుకంటే ఈవెంట్ పాసెస్ లేని వాళ్ళు చూడడానికి ఎటువంటి ఆస్కారం లేదు. సో వస్తున్నారు వీళ్ళు ఎవరినో కొట్టడానికి వెళ్తున్నట్టే వస్తున్నారు. ఏ హాయ్ పాసెస్ ఉన్నాయా? సో ఓకే హాయ్ సార్ పాస్ ఇప్పియాలా? మాట్లాడితే పాస్ ఇప్పియాలా? నాతోనే డీలింగ్ మాట్లాడుకుంటున్నారా? పాసెస్ దొరకలేదా ఏంటి? పాసలు దొరకలేదు. అసలు పాసెస్ మేడం అక్కడ పాస్ ఇస్తలేదు. ఇస్తామనుకుని వచ్చాం. ఎన్టీఆర్ ఫ్యాన్స్ మేము విజయవాడ నుంచి వచ్చినారు బాలకృష్ణ కోసం వచ్చాం. మరి మీకు పాసెస్ ఉన్నాయని తెలియదా? పాసెస్ గ్రౌండ్ అయితే మాకు పెట్టాం. మేము మళ్ళీ మామూలుగా ఆడియో లాంచ్ అయితే తీసుకునేవాళ్ళం మేడం పాసులు. ఇక్కడైతే పాసులు లేవు. అక్కడైతే పాసులు తీసుకునేవాళ్ళం మేము. గ్రౌండ్ కాడి పాసులు లేకపోతే ఎలా చేస్తారని వచ్చాం మేము ఎన్టీఆర్ ఫ్యాన్స్. ఇక్కడ పాసులు ఎట్లా అయితే మాకు చాలా ఇబ్బంది మేడం. అభిమానులు చాలా తట్టుకోలేము మేడం. ఏడవట్లేదు మేడం, ఎమోషన్ వ్యక్తం చేస్తున్నాం మీతో. ఎన్టీఆర్ ఫ్యాన్ గా చెప్తున్నాం. బాలయ్య బాబు అంటే మాకు అభిమానమే, ఎన్టీఆర్ అంటే అభిమానమే, బాలయ్య బాబు అంటే ఇంకా అభిమానమే. అందుకని మాకు పాస్ ఎలా చేస్తే మేము విజయవాడ నుంచి వచ్చాం మేడం. నార్మల్ గా పాసెస్ ఆన్లైన్ లో ఇచ్చారా లేకపోతే ఆఫ్లైన్ లో ఇచ్చారా? ఆఫ్లైన్ లో అసలు ఇవ్వలేదు మేడం. ఇస్తారనుకుని వచ్చాం మేము. మధ్యాహ్నం నుంచి ట్రై చేస్తున్నాం, వర్కౌట్ అవ్వట్లేదు. ఒక అన్న చెప్తే వచ్చాం. అసలు ఇవ్వట్లేదు. మధ్యాహ్నం నుంచి చూసాము, ఎవరు మీరు ఎందుకు ఎక్కువ ఎమోషనల్ అవుతున్నట్టున్నారు? మీరు అసలు ఈవెంట్ లోపలికి వెళ్ళాలి మేడం. వచ్చింది అందుకో కోసం కదా. అసలు విజయవాడ నుండి వచ్చాను నేను. ఆ ఎమోషన్ అసలు ఇంకా సేపు ఆగితే ఏడ్చేటట్టున్నారు మీరు. ఏడ్చేటట్టు కాదు మేడం. అక్కడ నుంచి వచ్చామంటే చూస్తాను కదా, బాలకృష్ణ దగ్గర నుంచి చూస్తాను కదా వచ్చింది మేడం. మన ఎన్టీఆర్ చూసాము, ఆనందం. ఇప్పుడు బాలకృష్ణ కూడా చూడాలనే కదా ఆనందం మేడం. అదే మనం అనేది. సరేలేండి, మీరు అట్లా డిసప్పాయింట్ అవ్వద్దు. మిమ్మల్ని బాలయ్య ఫ్యాన్స్ ఇట్లా డిసప్పాయింట్ అవ్వకూడదు. ఎప్పుడు కూడా జోష్ ఉండాలి. మరి బాలకృష్ణ కోసం పాట పాడండి. ఎన్టీఆర్ అభిమానిగా పాట పాడండి, లేదా డైలాగ్ చెప్పండి. మీ డైలాగ్ మీ పాటని ఆవేదన వ్యక్తం చేయండి. మాకు పాసెస్ లేక బాలకృష్ణ డైలాగ్ చాలా వచ్చాయి, చాలా చెప్తాం. ఎన్టీఆర్ డైలాగ్ చెప్పండి, ఒకటి చెప్పండి. అఖండ తాండవం. ఒకటంటే ఒకటే చూపుతాం. గుండెల్లో చోట, ఎన్నికల్లో ఓటు మా ఎన్టీఆర్ అనకే. కాదు, బాలకృష్ణ నినాదాలు ఏం లేవా? పాట పాడుతాను. జయబాలని మేడం అక్కడికి వెళ్ళిన తర్వాత నినాదం అనుకుందామని వచ్చాం. జయబాలజనే నినాదం. చెప్పండి, పాట పాడతారా? పాట వద్దులే మేడం. పాస్ ఇప్పింది మేడం. అట్టగట్ట మీ దయ వల్ల వెళ్తాం ఎన్టీఆర్ ఫ్యాన్స్ ద్వారా మా తరఫున. అక్కడ మీరు పోలీసులు ఉన్నారు కదా, వాళ్ళని అడిగే ప్రయత్నం చేయొద్దా? మరి చేస్తాం. వాళ్ళు పర్మిషన్ ఇస్తే రిక్వెస్ట్ చేస్తాం మేడం. లేకపోతే డిసప్పాయింట్ అవుతుంది మేడం. ఫ్యాన్స్ ఉందేందుకు? పాస్లు ఇవ్వడానికే కదా. వేరే వాళ్ళు ఉంది, ఈవెంట్ ఆర్గనైజ్ చేసేవాళ్ళు, మేనేజ్మెంట్ వాళ్ళే కదా పాస్లు ఇవ్వడానికి. మేము అక్కడ నుంచి వచ్చింది, బాలకృష్ణ కూడా దగ్గర నుంచి చూస్తాను కదా మేడం వచ్చింది. అదే మీలాంటి వాళ్ళని డిసప్పాయింట్ చేయకూడదు ఖచ్చితంగా. ఎందుకంటే మేము టీడీపీ కార్యకర్తలమే, ఎన్టీఆర్ ఫ్యాన్స్మే, టీడీపీ కార్యకర్తలమే. ఆయన కూడా టీడీపీ అభిమానే. అందుకనే మనం డిసప్పాయింట్ చేస్తే అట్ట మేడం. ఓకే, సరే ఎమోషనల్ కాకండి. చెప్పండి, మీరు ఏం చెప్పాలనుకుంటున్నారా బాలకృష్ణ గురించి? బాలయ్య గారు తాండవం చూడబోతున్నారు ఈ అఖండ 2లో. అఖండ 1లో చూసాము, మళ్ళీ అఖండ 2లో బోయపాటి గారి అఖండ తాండవం చూసి థియేటర్లలో పూనకాలే, థియేటర్ పిల్లర్లు కదలబోతున్నాయి. డిసెంబర్ 5 కోసం ఎప్పుడు వస్తుందా అని అనుక్షణం ప్రతి క్షణం వెయిట్ చేస్తూ ఉన్నాం. జై బాలయ్య, జై బాలయ్య, జై చంద్రబాబు. జాజికాయ సాంగ్ ఎలా ఉంది? జాజికాయ సాంగ్ వేరే లెవెల్ ఉంది. కిక్ ఎక్కుతుంది ఆ సాంగ్ వింటుంటేనే. నెక్స్ట్ లెవెల్లో ఉంది జాజికాయ సాంగ్. థ్యాంక్ యూ తమన్ అన్న, థ్యాంక్ యూ. ఓకే, సో జాజికాయ సాంగ్ ఇప్పటికే కిక్ ఎక్కుతుంది. అఖండాలని సో ఇక్కడ వీళ్ళు బైక్ పెడితే పాసులు కావాలని అడుగుతున్నారు. సో పాసులకి సంబంధించి ఇటు ఆన్లైన్ లో కానీ ఆఫ్లైన్ లో కానీ అభిమానులకి సరిగా అందలేదు, మేము చాలా ఆవేదన పడుతున్నాము అని చెప్పి అభిమానులు చెప్తూ ఉన్నారు. మరి అయితే పాసెస్ ఎక్కడైనా ఉంటే మాకు ఇవ్వండి, ఎవరైనా ఉంటే మాకు ఇవ్వండి అని చెప్పి అడుగుతున్న సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. ఎందుకంటే చాలా దూరం నుంచి వస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. మరి అయితే అఖండలోని బాలయ్య సాంగ్ ఏ విధమైన హిట్ అయిందో మనం చూసాము. మరి ఇప్పుడు ఇది కూడా అట్లనే. ఇగో ఇంకొక ఫ్యాన్ ఉన్నారు ఇక్కడ మనకి. హాయ్ సార్. ఒక్క నిమిషం, నేను పట్టుకోమంటారా? ఏం చేయబోతున్నారు సార్?
సినిమా కోసం అది ఎక్కడ టేపేనా పట్టుకొని మాట్లాడదాం. బయట డైలాగ్ ఉంది మేడం. డైలాగ్ ఉందా? డైలాగ్ క్లోజ్ చేస్తున్నారా? కథ రాసిన సార్కి తెలియాలి. సార్ని కలుస్తానా కాలంలో చెప్తా. రణవీరుడు నువ్వు పబ్లిక్ చేద్దాం మేడం. అది వెళ్ళిపోతాయి మన ప్రజలకి. అది ఒక పేపర్ ఎక్కిపోయిందా అక్కడ గణేష్ అడగదు. అది ఉండాలా, దానికోసమే మాట్లాడదామని. చెప్పండి సార్, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? పోస్టర్ అవుతుంది మేడం. పోస్ట్ తీసేస్తాం. సరే, ఇది క్లోజ్ చేసుకోండి. మీరు అది రివీల్ చేయాలనుకోవట్లేదు కదా? అది కలిపినా ఒకటి ఉంటే బాలయ్య కలపచ్చు. అది కనిపిస్తుంది. చెప్పండి సార్, అయితే ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి అసలు ఇదంతా? పొద్దుట నుంచి మేడం చెప్తా. హలో, పొద్దుట నుంచి మేడం బాలయ్య సార్ కోసం కథ రాశాను. ప్రపంచానికి వెలుగు అవసరం, ప్రజలకు మంచితనం అవసరం, మంచితనం మించింది ఏమి లేదనే పాత్రలు, ప్రజానాయకుని పాత్రలు బాలకృష్ణ పాత్ర ఉంటుంది. డైలాగింగ్ బాలయ్య గారి కోసం జనమంతా జై బాలయ్య అంటుంటే ఆ ఫోటో ఒకటి రాని మేడం. ఫోటో అంతే. జనమంతా జై బాలయ్య అంటుంటే జై బాలయ్య అని బాలయ్య నోట జై బాలయ్య అంటే ప్రజలకు ఎలా ఉంటుంది అనే డైలాగును రాశాను. సార్ వరకు తెలాలని నేను ఎన్ని రోజులు తిరిగాను. సార్కు తెలిసేదట్టుగా చూడండి మేడం. సో మీరు కథ రాశారు బాలకృష్ణ అవును మేడం. బోయపాటి సింధు సార్ కలిశాను, బోయపాటి సింధు సార్ కలిశాను, బాలయ్య సార్ని కలిశాను. చూద్దాం టైం వేస్తున్నాడు. నాకు ఏదో విధంగా టైం వచ్చేసరికి చూడండి మేడం. సో మీరు డైరెక్టర్ గా ఆయన్ని డైరెక్షన్ కథ బట్టలు డైలాగులు మేడం. అంతే. ఎలాంటి కథ రాశారు మీరు? అంటే కొత్తగా చూపించబోతున్నారు బాలకృష్ణని, చూపించాలనుకుంటున్నారు? కొత్తగా అంటే రాజుల పాత్ర ఉంది మేడం. అది ఎంత పబ్లిక్ చేయదు. అది సార్ చెప్పేసిన ఆల్రెడీ వేణు సార్ కలిసేసిన. ఈ ఫోటో చూస్తే సార్కు ఐడియా వస్తుందని నేను మీ ముందరికి వచ్చిన. అంతే. ఇలాంటి పోస్టర్ సార్తో కలిసి ఇచ్చిన, అందుకని.